ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. సార్ అనిల్ రావుపూడి మనతో ఉన్నారు. సార్ యాక్చువల్గా రెగ్యులర్ క్వశ్చన్స్ నేను అడగను కానీ ఒకటి సార్, మీరు చిరంజీవి గారితో సినిమా తీశారు, బాలకృష్ణ గారితో కూడా తీశారు, వెంకటేశ్వర గారు తీశారు, ఇంకా పెండింగ్ ఉంది నాగార్జున గారు. సో నెక్స్ట్ ఇయర్ నాగార్జున గారితో రావచ్చా అనిల్ రావుపూడి గారు? ఖచ్చితంగా నాకు నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, అవకాశం వస్తే ఖచ్చితంగా నాకేం చేయడానికి అభ్యంతరం లేదు. హోప్ మంచి ప్రాజెక్ట్ సెట్ అవ్వాలి, మంచి కథ సెట్ అవ్వాలి. అండ్ యా, ఇక్కడ రెండు సార్, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, ఈ వీళ్ళిద్దరికి ఫుల్ కాంపిటీషన్, అంటే ఫ్యాన్స్ పరంగా కాంపిటీషన్, ఫ్యాన్ వార్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇద్దరితో కూడా సినిమా తీశారు. సో వీళ్ళిద్దరిని కలిపి ఏదన్నా ఒక క్యామెరా పర్లేదు కానీ ఇద్దరితో కలిపి చూడాలని చాలా మంది ఫ్యాన్స్ కొన్ని ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు. అది మీకు మాత్రమే సాధ్యం అవుతుందని కూడా ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. ఏమంటారు? నాకు కూడా ఉంది. బట్ 50 years సెలబ్రేషన్లో చిరంజీవి గారే చెప్పారు ఏదైనా అద్భుతమైన కథ రాయండి అని, ఆయనే హింట్ ఇచ్చారు. బట్ అది ఎలాంటంటే ఇద్దరు రెండు ఒక మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు, చాలా అద్భుతంగా కుదరాలి కథ. అది రాయటం అంత ఈజీ కాదు. కథ కుదిరినప్పుడు అలాంటి వండర్ జరిగితే బాగుంటుంది. అది నేను అందరిలాగే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ టైటిల్స్ డిఫరెంట్గా ఉంటాయి సార్. ఈ టైటిల్ మనశంకర్ వరప్రసాద్ అండి. చిరంజీవి గారు అసలు పేరు చాలా మంది మర్చిపోయారు. చిరంజీవి గారి పేరు రిజిస్టర్ అయిపోయింది. సో మళ్ళీ పాత పేరుని తీసుకురావడానికి కారణం అండి మీరా, చిరంజీవి గారు సజెషన్ ఎవరు? నేనే చెప్పానండి. నాకు అదేంటే క్యాజువల్గా ఉండే టైటిల్ పెడదాం సినిమాకి, చాలా కనెక్టింగ్గా కలోక్యల్గా మనం పక్కన మన ఎదురింటోళ్ళని పక్కింటోళ్ళని పిలిచే పేరులా ఉండాలి అని నేను అనుకుని ఈ టైటిల్ పెట్టడం జరిగింది. అది స్లోగా ఫస్ట్ పెట్టినప్పుడు కొద్దిగా ఇదేంటి అని అనిపించినా వెళ్ళే కొద్ది ఆడియన్స్లో ఆ పేరు బాగా నానుతుంది అనేది నేను నమ్మాను. సో అనుకున్నట్టు ఈ సినిమా టైటిల్ కూడా బాగా కనెక్టింగ్గా అనిపించింది. అందులో ఆయన ఒరిజినల్ పేరు పెట్టడం ఇంకా బాగా కనెక్ట్ అయ్యింది. చాలామంది రివ్యూ రైటర్స్కి మీరు ఆపోజిట్గా సినిమాలు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి మీ సినిమా చూసిన వెంటనే వాళ్ళకి రివ్యూ ఇచ్చేస్తారు యావరేజ్ అని. బిలో యావరేజ్ కూడా ఇచ్చిన సందర్భాలు నేను చూసాను సార్. బట్ సినిమా చూస్తే బ్లాక్ బస్టర్ అయిపోతుంది. సో రివ్యూ రైటర్స్కి క్వైట్ ఆపోజిట్ ఉంటే డైరెక్టర్ మీరే. సో ఈసారి ఏం చెప్తారు రివ్యూ రైటర్స్కి? అది నాదేం లేదు, అది ప్రేక్షకులే. నేను కాదు ఆపోజిట్ ఉంది, ప్రేక్షకుల జడ్జిమెంట్ ఆపోజిట్ ఉంది. సో అంటే అందరి నేను తప్పు పట్టలేను, ఒక్కొక్కరిది ఒక ఇండివిజువల్ ఒపీనియన్. సో నాకు అల్టిమేట్గా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారు, ప్రేక్షకుల సినిమాని ఏ స్థాయిలో నిలబెట్టారు, అదే అల్టిమేట్ రిజల్ట్ అండి. ట్రోలర్స్కి ఏం చెప్తారు సార్? సో నేను ఎప్పుడు ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అండి. అంటే ఎవ్రీబడి, నాకే కాదు, ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్న ఇదే. సో ఏ సినిమా వచ్చినా కూడా దానికి ఆపోజిట్గా కొద్దిగా ట్రోలింగ్ చేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది. బట్ దాన్ని నేను పెద్ద సీరియస్గా తీసుకోను. ఎందుకంటే బాగున్న సినిమాని ఎవరూ ఆపలేరు. సో ఒక సినిమా ప్రేక్షకులు నచ్చిందంటే థియేటర్కి వెళ్ళే వాళ్ళని టికెట్ కొనొద్దు అంటే ఎవరైనా ఆగరు కదండి. సో ఆ బాగున్న సినిమా ఎప్పుడు ఆడుతుంది. సో ఇది ఏంటంటే కొద్దిగా మనకు 1-2 రోజులు ఒక ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో అది మనం అలవాటు పడిపోయాము. సో అది పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో ఇది అనిల్ రావుపూడి చెప్తున్నారు. అయితే ఒక విషయాన్ని అయితే ఫ్యాన్స్కి చెప్తున్నారు, వీలైతే కథ అంతా కుదిరితే కూడా చిరంజీవితో బాలకృష్ణ కలిపి ఒక సినిమా తీయాలని కూడా ఉందని చెప్తున్నారు. అలాగే నాగార్జునతో కూడా ఖచ్చితంగా సినిమా తీస్తామని, తీసే అవకాశం ఉందని అనిల్ రావుపూడి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఎన్నైతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.